ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సమాజంపై సినిమాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది, క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో ఏం జరుగుతోంది అనే విషయాలపై ఆమె ఇంగ్లీష్ లో రాసుకొచ్చిన అంశం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో జూన్ 4న విడుదలైన బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న పెద్ద సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో అనసూయ ఈ పోస్ట్ పెట్టడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆమె ఏ సినిమా పేరు ఎత్తకపోయినా ఈ పోస్ట్ పరోక్షంగా పెద్ద చిత్రానికి కౌంటర్ అనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. సినిమాలు చూసి పిల్లలు పాడైపోతున్నారు అనడం సరికాదు, సినిమాల ద్వారా పేరెంటింగ్ జరగాలని నేను అస్సలు నమ్మను అంటూ ఆమె చాలా స్పష్టమైన స్టాండ్ తీసుకున్నారు. ఒకప్పుడు సినిమాల్లో హీరో అంటే ఒక ఆదర్శం, విలన్ అంటే సమాజానికి చెడు చేసే వ్యక్తి అనే ఒక స్పష్టమైన విభజన ఉండేదని అనసూయ విశ్లేషించారు. కానీ నేటి తరం సినిమాల్లో క్యారెక్టరైజేషన్లు ఎంతో కాంప్లెక్స్ గా మారుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. దర్శక రచయితలకు తాము అనుకున్న కథను చెప్పే పూర్తి స్వేచ్ఛ ఉండాలని, కానీ అదే సమయంలో సమాజం పట్ల బాధ్యత కూడా అంతే ముఖ్యమని అనసూయ గుర్తు చేశారు. సినిమా అనేది ప్రజల ఆలోచనలను, ప్రవర్తనను ప్రభావితం చేసే అత్యంత ప్రభావవంతమైన మాధ్యమమని, అందుకే క్రియేటివ్ ఫ్రీడమ్ అలాగే సామాజిక బాధ్యత ఈ రెండు పక్క పక్కనే సాగాలని అన్నారు. ఈ పోస్ట్ లో అనసూయ తన కెరీర్ లో ఎదుర్కొన్న ఒక సంచలన విషయాన్ని కూడా బయటపెట్టారు. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.